కొద్ది దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పత్రికను గురించిన సంగతులు కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసైనను కొరింథీయులోనున్న దేవుని సంఘమునకుగా అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ సుమ్మని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామం కొందనాలు. నీ అపారమైన ప్రేమ చేత ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో కొద్ది మందిగా మేము కూర్చొని వింటున్నా, లైవ్లోను ఆయా ప్రాంతాల్లో మైక్ ద్వారా వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆత్మల సంపాదనే ధ్యేయంగా మీ బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకొని మా తండ్రి నాయన మరి మా జీవితాలు ప్రభువా నా తండ్రి నూతనపరచబడ్డానికి ఆ తండ్రి మరి ఆత్మల క్షేమంలోను కుటుంబ క్షేమంలోను సంఘ క్షేమంలోను నీ వాక్యం ద్వారా బలపరిచి మీరు మాట్లాడమని, నిలబడిన వాడు నా తండ్రి అల్పుడు అయోగ్యుడు, నన్ను బలపరిచి నా నోటి ద్వారా నీ మాటలు మాట్లాడి వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఉన్నాం. గత పాఠాల్లో మీకు కొన్నిసార్లు దీన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. ఈ పత్రికను మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఈ పత్రిక రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. పత్రిక ముఖ్య ఉద్దేశాన్ని మనం గత పాఠాల్లో విన్నాం. మరలా మీకు జ్ఞాపకం చేసి మొదటి అధ్యాయాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రాముఖ్యంగా ఇది 2 ఉద్దేశాలతో పౌలు రాశాడు. 2 పత్రికలు ఉన్నాయి. మొదటి పత్రిక, 2 పత్రికలు. మొదటి పత్రికను మనం చూస్తే సంఘక్షేమం కొరకు రాయబడింది. అలాగే 2వ పత్రిక సేవకుల గురించిన వివరాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా పౌలు 2 పత్రికలు విడివిడిగా రాయడం జరిగింది. అయితే ఈ యొక్క పత్రిక మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఎక్కడి నుంచి రాయబడింది అంటే మాసిదోనియా ప్రాంతంలో ఉన్న ఈ కొరింథీ సంఘానికి రాయబడింది. ఈ ప్రాంతం ఎక్కడుందట? మాసిదోనియా సంఘం మా ప్రాంతంలో ఉంది కొరింథీ పట్టణం. కనుక ఈ కొరింథీ సంఘాన్ని ప్రారంభికులు కష్టపడి పనిచేసిన వారు అనేకులు ఉన్నారు. ప్రాముఖ్యంగా పౌలు ద్వారా ఈ సంఘం ఏర్పడింది. ఈ సంఘాన్ని మనం చూసినట్లయితే పనిచేయడం కొరకు మనం చూస్తే ఎవరెవరు ఉన్నారు అని మనకంటే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీలో అకుల ప్రిస్కిల అనువారు ఉన్నారు అనే మాట చూస్తాం. అలాగే రోమపత్రిక 16:3-4లో నా జత పనివారగు అకుల ప్రిస్కిల అంటున్నాడు. అంటే పౌలుతో కలిసి అకుల ప్రిస్కిలాలు కూడా ఏం చేశారు? జత పనివారిగా ఉండి సంఘ యొక్క పనిలో వారు పాటుపడినట్టు చూస్తూ ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాడు అని అంటున్నాడు. అంటే నాటడం అని అంటే వాక్యాన్ని మరి చెప్పాను, లేకపోతే వాక్యాన్ని విత్తాను అని అంటున్నాడు. అయితే అపోలో ఏం చేశాడు? నీళ్లు పోశాడు. వాక్యాన్ని ఏం చేశాడు? నీరు పోసి దాన్ని సంఘాన్ని క్షేమాభివృద్ధి కలుగు చేశాడు. అంటే సంఘ స్థాపనలో పౌలు పనిచేశాడు. సంఘ ఆరంభం అవటానికి నాటాను అంటున్నాడు. అపోలో ఏం చేశాడు? నీళ్లు పోసి దాన్ని సంఘాన్ని క్షేమాభివృద్ధి కలుగు చేశాడు. అలాగే అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో కొరింథీలో ఉన్న సంఘ పని వారికి అనే మాట రాస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు అని అంటే 14-15 వచనాల్లో అపోస్తుల కార్య 16వ అధ్యాయం 14-15 వచనాల్లో లుదియా ఇంటి వారి రక్షణ గురించి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తిమోతిని గురించి, తిమోతి కూడా అక్కడికి వెళ్ళి పనిచేశాడని, ఇట్లా అనేక మంది ఈ సంఘం యొక్క ఏర్పాటులో పనిచేశారు. ఈ సంఘం ఏర్పడడంలో పనిచేశారు. ఆ తర్వాత ఈ సంఘం క్షేమాభివృద్ధి కలగడానికి పనిచేశారు. అలాగే మనం చూసినట్లయితే తీతు పనిచేశాడు. ఆ కొరింథీ 2వ పత్రిక 2:12లో త్రోయాలో తీతుని గురించి అనే మాట మనం చూస్తాం. అలాగే తీతు రాక వలన మనము ఆదరించబడిన అనే మాట చూస్తాం. కాబట్టి తీతు కూడా ఈ సంఘక్షేమం కొరకు పనిచేశాడు.
అలాగే మనం చూస్తే జంటలుగా పనిచేశారు. ఎవరెవరు? అకుల ప్రిస్కిలా చేశారు, పౌలు తిమోతి చేశారు, తీతు అకులా చేశారు, లుదియా చేశారు, లోకా చేశాడు. ఇలా అనేక మంది ఈ సంఘ క్షేమం కొరకు పనిచేసిన వారు. అర్థమైందా మీకు? ఒక సంఘ స్థాపన జరగడానికి ఎంతమంది కష్టపడి పనిచేశారో మనం చూసాం కదండి. అయితే ఈరోజు ఈ యొక్క పత్రికలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ మొదటి పత్రిక రాశాడు పౌలు. సంఘాన్ని స్థాపించారు. అక్కడ అక్కులో ఉండి సంఘంలో ఏం చేస్తూ ఉన్నాడు? నీరు అనగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. నీరు పోసాడంటే వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మరి చూసినట్టయితే తిమోతి కూడా వెళ్ళి పనిచేసి వచ్చాడు. సంఘం అభివృద్ధి చెందింది, సంఘం బలపడింది, అనేక ఆత్మలు చేర్చబడ్డాయి, కొరింథీలో సంఘం ఏర్పడింది. అయితే సంఘం ఏర్పడింది. సంఘాన్ని గురించి పౌలు ముందు వచనాల్లో మనం వెళ్ళి చూసినట్లయితే సంఘంలో కొంత గలిబిలి వచ్చింది. సంఘం అభివృద్ధి చెందింది, సంఘం స్థాపించబడింది, సంఘంలో కొన్ని గలిబిలు జరిగినాయి, కొన్ని ఇబ్బందులు జరిగినాయి. మీరు ప్రాముఖ్యంగా గమనించినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథాల్లో మనం చూస్తాం. మొదట సంఘం స్థాపన ఎక్కడ జరిగింది? యెరూషలేములో మొట్టమొదటి సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడింది. సంఘం కూడా అభివృద్ధి కూడా చాలా బాగా జరిగింది. పౌలు వాక్యం చెప్పినప్పుడు ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు, ఆ తర్వాత 5,000 మంది రక్షించబడ్డారు. ఇట్లా యెరూషలేములో సంఘం బాగా అభివృద్ధి చెందింది, అనేక మంది చేర్చబడ్డారు, 1,000 మంది యెరూషలేములో సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించినట్లయితే సంఘం అభివృద్ధి చెందినప్పుడు ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి, కలతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కొద్దిమంది ఉన్న దగ్గరే అనేక మంది మనస్పర్ధలు ఉంటాయి. అట్లాంటి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్నది అనడానికి కొరింథీ యొక్క మరి యెరూషలేములో ఉన్న సంఘంలో ఏమైంది? గలిబిలి స్టార్ట్ అయింది, గొడవలు స్టార్ట్ అయినాయి. కాబట్టి వాళ్ళు వచ్చి పౌలు దగ్గరికి వచ్చి మరి ఫిర్యాదులు చేసుకున్నారు. గ్రీసు భాష మాట్లాడే వాళ్ళ గురించి, వితంతులు భోజనాల దగ్గర గురించి కొన్ని సమస్యలు తీసుకొచ్చినప్పుడు పౌలు మేము తీర్పర్లుగా ఉండటానికి ఇక్కడికి రాలేదు, మేము స్వార్థ ప్రకటన కొరకు వచ్చాం. కాబట్టి సంఘంలో మంచి పేరు కలిగిన వారు, సాక్ష్యం కలిగిన వారు, భక్తి కలిగిన వారు 7 మీరు సిద్ధం చేసుకోండి, వారిని మేము ఈ సంఘ పనిలో నియమించి వెళ్తాము అని అన్నప్పుడు ఒక 7 మంచి విశ్వాసులైన వారిని, మంచి పేరు కలిగిన వారిని, దేవుని ఆత్మ కలిగిన వారిని ఏర్పాటు చేసిన తర్వాత వారిని సంఘ పనిలో నియమించి వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళరా గమనించండి, వీరు చేసే పని ఏంది? ఈ 7 ఎవరు అనంటే వీళ్ళు సంఘంలో పరిచారకులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? సంఘంలో పెద్దలు ఉంటారు, సంఘంలో సేవకులు ఉంటారు, సంఘంలో బోధకులు ఉంటారు, సంఘంలో ఉపదేశకులు ఉంటారు. వారందరి పని ఏంటంటే సంఘాన్ని నడిపించే పని కాపర్లు ఉంటారు. అయితే సంఘంలో పనులు ఉన్నాయి, అనేకమైన పనులు ఉంటాయి. ఆ పనులు చేయడానికి కూడా కొందరిని ఏర్పాటు చేశారు. వారు ఏం చేయాలి? వాళ్ళ బాధ్యత ఏంది? పరిచర్య చేయాలి, పరిచారకులు కదా. కాబట్టి పరిచారకులకే ఇన్ని నిబంధనలు వాళ్ళు పెట్టారు పౌలు. పరిచర్య ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీలు లేదు కదా. మనం బయట ఎలా పడితే అలా ఉండి వచ్చి సంఘంలో నేను కూడా పని చేస్తాను, నీ పని నాకు బాగొచ్చు అంటే కుదరదు. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. సంఘం దేవుడు కదా, సంఘం జీవం కలిగిన దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక సంఘం కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. శ్వాసలను అందరూ ఎలా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ క్రమంలో భాగంగా సంఘంలో పని కూడా ఎవరు చేయాలా? పరిశుద్ధులైన వారే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము చేస్తామంటే కుదరదు. అర్థమైందా? కనుకనే దీనికి ఉదాహరణ మనం ఆ యొక్క అపోస్తల కార్యాల గ్రంథంలో యెరూషలేములో వచ్చిన గలిబిలి కొరకు వారు దాన్ని తీర్చడానికి పరిచారకులుగా నియమించబడిన వారిలో ఫిలిప్పు కూడా ఉన్నాడు, స్టెఫన్ కూడా ఉన్నాడు కదా. స్టెఫన్ ఉన్నాడు. అయితే జాగ్రత్తగా మీరు వినాలి. ఆ పరిచారకులు అంతటితోనే ఆగిపోయారంటే వాళ్ళు ఇంకా బలపడి స్టెఫను దేవుని వాక్యాన్ని అందించే విధంగాను కదా, స్టెఫను తన ప్రాణాలు దేవుని కొరకు, వాక్యం కొరకు పెట్టే అంతగా ఎదిగిన పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి సంఘం అనేది వ్యక్తి ద్వారా ఏర్పడేది కాదు. సంఘం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏర్పడేదే సంఘం. కాబట్టి మేము ఒక మందిరం కట్టాము, ఒక బిల్డింగ్ కట్టాము,
దానిలో కొంతమందిని ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఈ ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళని ఏదో జరిపిస్తున్నామంటే అది సంఘం కానే కాదు. లోకంలో చాలా రకాల మందిరాలు, సంఘాలని చర్చిలు అనేవి ఏర్పడతా ఉన్నాయి. వాటన్ని పరిస్థితి మనం గమనించినట్టయితే వాక్యానుసారమైందా కాదా అని ఆలోచించాలి. వాక్యానుసారమైన సంఘం ఎలా ఉండిద్ది అని అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించేదిగా ఉండాలి, క్రీస్తుని మహింపరిచేదిగా ఉండాలి, క్రీస్తు బిడ్డలైన వారు క్రీస్తుకు ఈ లోకంలో కనబరిచేవారిగా ఉండాలి. అలా ఉండకుండా ఏదో వెళ్ళామన్నట్లుగా వెళ్ళాం, వచ్చామన్నట్లుగా వస్తే అది సంఘం కానే కాదు. లోకంలో చాలా రకాల సంఘాలు అనబడ్డాయి ఉన్నాయి, వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ వాక్యంలో ఏదైతే ఉందో దానినే మనం తీసుకుందాం. ఆ క్రమంలో భాగంగా పౌలు ఆయా ప్రాంతాలు తిరిగి అనేక సంఘాలు కట్టాడు. అందులో భాగంగా కొరింథీ సంఘం కూడా కట్టబడింది. ఈ సంఘంలో అనేక మంది పనిచేసినట్టుగా మనం ఇప్పటి వరకు అనేక మంది పేర్లు చూసాం. చాలామంది కష్టపడి పనిచేశారు కనుక సంఘం స్థాపించబడింది. చూడండి, ఎవరు ఈ సంఘంలో ఉన్న వారిని గురించి ఈ పరిశుద్ధులకే రాశాడు కదా, లోకస్తులకు లేకపోతే శరీరసారులకు కాదు రాసింది ఈ పత్రిక, సంఘంలో ఉన్న పరిశుద్ధులకే కదా. చూడండి, వచ్చిన 2లో మనం చూసినట్లయితే వచ్చిన 2లో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయింది అంటున్నాడు. అంటే ఎవరికట? పరిశుద్ధులుగా ఉన్నవారే. కానీ పరిశుద్ధులే అంటే పరిశుద్ధులు అంటే అమ్మా పరిశుద్ధులు అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారంటే మారు మనసు రక్షణ బాప్తిసం పొందిన వారిని పరిశుద్ధులు అని అంటారు. కాబట్టి యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు మరి వీళ్ళేంది, వీళ్ళలో భేదాలు రావడం ఏంది, వీళ్ళలో మరి కలతలు రావడం ఏంది అని అంటే వస్తాయి. లోకంలో ఉన్నాం కనుక, లోక సంబంధించిన దాంట్లో మనం ప్రయాణం చేస్తున్నాం కనుక, శరీరంలో ఉన్నాం కనుక బలహీనతలు ఉంటాయి. అయితే ఆ బలహీనతలు పరిశుద్ధులు కూడా ఉంటాయి. పరిశుద్ధులు కూడా అనేక సార్లు బలహీనతలో పడి మరలా ప్రభువుని బట్టి వారు లేపబడిన వారుగా ఉన్నారు. ఈ సంఘంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వారిని గురించి హెచ్చరిస్తూ ఈ పత్రిక రాశాడు పౌలు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ 9 వచనాలు భాగంలో మనం చూస్తే పౌలు సంఘాన్ని గురించిన వివరాలు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఈ యొక్క మొదటి అధ్యాయంలో 10వ వచనం నుండి 31వ వచనంలో ఉన్న అంశాలను మేము ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే గత పాఠాల్లో దాన్ని ధ్యానం చేసాం కనుక. 9వ వచనాలు ఏమనుంది చూడండి. వచనం 10 నుంచి, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారట. చాలండి. ఏముందంట? సంఘంలో కలతలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి కదా. కాబట్టి అవన్నీ లేకుండా మీరు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. రెండో విషయానికి వచ్చినట్టయితే ఆ కలతల్లో ఆ యొక్క భేదభావాల్లో వాళ్ళు ఉన్న భేదం ఏంది అని మనం గమనిస్తే చూడండి, వారు దేవుని మీరు జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సంఘం యొక్క శిరస్సు ఎవరు? క్రీస్తు. కాబట్టి సంఘం ఎవరిది? క్రీస్తుదై ఉండాలా. యేసుక్రీస్తు సరక్తనిచ్చి సంపాదించిందే సంఘం. కాబట్టి సంఘానికి యజమానిగా ఎవరున్నారు? సంఘానికి శిరస్సుగా ఎవరున్నారు? క్రీస్తే ఉండాలి. కాబట్టి మనం ఎవరిని పక్షాన మనం ఉండకూడదు. అందరం కలిసి పరిశుద్ధులమే, అందరం కలిసి క్రీస్తు యొక్క నాయకత్వంలో మనం పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఈ సంఘంలో కొంతమంది కొన్ని వర్గాలుగా ఉన్నారు. సంఘంలో ఏమున్నారు? వర్గాలుగా ఉన్నారు. ఏమంటా ఉన్నాడు అని మనం చూస్తే అక్కడ కొంతమంది ఏమో చూడండి విభజించబడిన గురించి చూద్దాం. అపోలో వర్గం కొంతమంది కదా. మనం చూస్తే ఇంకా ముందుకెళ్తే పౌలు అంటాడు, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకుంటున్నారు. అంటే ఎన్ని భేదాలు ఉన్నాయండి? పౌలు వర్గం ఒకటి, 2 అపోలో వర్గం ఒకటి, కేఫా వర్గం ఒకటి, క్రీస్తు వర్గం. ఇక్కడ 4 రకాల మనుషులు 4 రకాల భావాలతో విడిపోయి ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? సంఘంలోనే ఉన్నారు. సంఘంలో ఉన్న వారంతా ఎలా ఉండాలా? ఏకభావంతో, ఏకతాత్పర్యంతో
ఒకే మనసు కలిగి క్రీస్తు మనసు కలిగి ఉండాలి. కానీ భావాలు ఇక్కడ ఏమున్నాయి, వర్గాలుగా విడిపోయారు. వాళ్ళకు ఒక నాయకుల్ని పెట్టుకున్నారు, మేము పలానోళం అని అంటున్నారు. ఈ విషయం పౌలుకు తెలిసింది. పౌలు చెప్తున్నాడు, మాట్లాడటం ప్రారంభించాడు పౌలు. మీరు పౌలు వాళ్ళని, నేను పౌలు వాడినని, నేను కేఫా వాడినని, నేను క్రీస్తు వాడినని, నేను అపోలో వాడినని అని మీరు చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కానే కాదు కదా. క్రీస్తు 13లో చూస్తే క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడి ఉన్నాడా? పౌలు నామను మీరు బాప్తిసం తీసుకున్నారా అని అన్నాడు కదా. మీరు క్రీస్తుని విభజించడానికి, క్రీస్తు విభజించబడి లేడు, ఆయన ఒక్కడగానే ఉన్నాడు, ఏకైక దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయకూడదు, ఆయన్ని విడిదీయకూడదు. పౌలు మీ కొరకు సిలువేయబడల, పౌలనే నేను వాక్యం అందించి రాసి మీకు పత్రిక పంపిస్తున్న నేను, సంఘంలో పనిచేసిన నేను సిలువేయబడల, కాబట్టి నా వారని అనకూడదు అని అన్నాడు. రక్షింపబడుతున్న మనకి అది. కాబట్టి భేదభావాలు ఉండకూడదు. ఎవరు కూడా వర్గాలు అని ఉండకూడదు. సంఘంలో ఏముండకూడదు, వర్గాలు ఉండకూడదు. అందరం ఏక మనస్సు కలిగి యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించేవారిగా ఉండాలి తప్ప మీరెట్టి పరిస్థితుల్లో వర్గ భేదాలు ఉండకూడదు అంటున్నాడు. అందుకే ఆయన వచ్చిన 10లో ఏమన్నాడంటే, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలి అని అంటున్నాడు. సంఘంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా వాళ్ళకి తెలియపరిచి అలా ఉండొద్దు అని అంటున్నాడు. ఎందుకు అట్లా ఉంటున్నాడు? పౌలు ఏమన్నా సిలువేయబడ్డా? లేదు కదా. ఎందుకు మీరు పౌలు వాడిని అంటున్నారు? క్రీస్తు విభజించబడ్డా? ఎందుకు మీరు క్రీస్తు వాడిని అంటున్నారు కదా. ఏమంటున్నాడంటే, నేను నాటి తిని అపోలో అంతే, నేను నాటాను, నేను సంఘం స్థాపించబడడానికి, సంఘం ఏర్పడడానికి పనిచేశాను. ఆ తర్వాత నేను మరొక చోటుకి వెళ్ళినప్పుడు ఇక్కడ అపోలో ఉండి ఏం చేశాడు, వాక్యమైన నీరు అందించి సంఘాన్ని క్షమాభివృద్ధిలో పనిచేశాడు. అందరం కలిసి పనిచేసాం, మనందరం క్రీస్తు వారమే అని అంటున్నాడు. అంటే మీరు ఏక మనసుతో ఉండండి అంటున్నాడు కదా. అయితే బయట ఉన్న వాళ్ళకి ఇది ఎట్లా అనిపించింది? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడిన మనకిది దేవుని శక్తి. రక్షించబడిన వారు అండి, మీరు ఈ వార్త ద్వారా రక్షించబడ్డారు. మీకు ఇది ఎట్లా ఉండాలి? దేవుని శక్తిగా ఉండాలి. బయట వాళ్ళకి ఇది వెర్రితనంగా ఉంటుంది. మీరు బయట వాళ్ళలాగా ఉండకూడదు. బయట లోకంలో అనేకమైన సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, మత సంఘాలు ఉంటాయి కదా, పనుల సంఘాలు ఉంటాయి, అనేకమైన నాయకత్వాలు ఉంటాయి. మేము ఫలానా వాళ్ళం, ఫలానా వర్గానికి చెందిన వారం అనే వర్గాలు ఉంటాయి. కాబట్టి లోకంలో ఉన్నట్టు మీరు సంఘంలో ఉండటానికి వీలు లేదు. సంఘంలో పదవులు ఉండకూడదు, సంఘంలో వర్గాలు ఉండకూడదు, సంఘంలో ఎవరి యొక్క ఆధిపత్యం కింద మనం ఉండకూడదు. యేసుక్రీస్తు మాత్రమే మనకి అధిపతిగా ఉండాలి అని అంటున్నారు కదా. అయితే వచ్చిన 21లో దేవుని జ్ఞానసారమైన లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండి అన్నందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. కాబట్టి సువార్త ప్రకటన చేత మాత్రమే ఎవరైనా రక్షించబడతారు. అయితే మీరు ప్రాముఖ్యంగా ఆలోచిస్తే 2 విషయాలు మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. ఏమంటా ఉన్నారంటే, వచ్చిన 22లో యూదులు సూచ్యక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. చాలండి, జాగ్రత్తగా వినాలా ప్రియులారా. మనం గమనించినట్లయితే యూదులు ఏమడుగుతున్నారట? సూచిక క్రియలు అడుగుతున్నారు కదా. వాళ్ళకి ఏం కావాలా? సూచక్రియలు కావాలట. యేసుప్రభు వారు లోకంలో ఎన్నో సూచక్రియలు చేశాడా లేదా? అద్భుతాలు చేశాడు. చనిపోయిన లాజర్ని లేపాడు కదా, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు కదా. అనేక మందిని యేసుప్రభు ఏం చేశారు? స్వస్థపరిచారు. అయినా కానీ ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మాకు సూచక్రియలు కావాలి అని అంటున్నారు కదా. ప్రభు ఏమన్నాడంటే,
మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మన యొక్క వాక్య సహాయం కొరకు ఈ మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదువా? చాలండి. కపెర్నహూము గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశం మటుకు హెచ్చింపబడిన దానవా, నీవు పాతాళములకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు ఏం చేశాడట ఆయన? ఎన్నో అద్భుతాలు చేశాను నేను ఎక్కడ కపెర్నహూములో, కానీ ఏమి లేదు, అద్భుతాల ద్వారా ఏం జరగలేదు చెప్పండి. అద్భుతాల ద్వారా ప్రజలు మారలేదు అంటున్నాడు ప్రభువే. స్వయాన యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. మీలో చేయబడిన సూచక్రియలు ఒకవేళ నేను గనక ఎక్కడ చేసినట్లయితే సొదొమ గొమొర్రాలో చేసినట్లయితే అది అగ్నిగుండాల చేత కాల్చబడేది కాదు అని అంటున్నాడు కదా. వాళ్ళు మారేవారేమో. నేటి దినాన ఎలా ఉంది పరిస్థితులు అని అంటే, వాక్యం భయంకరమైన తప్పుదారిలో వెళ్తూ ఉన్నారు. టీవీల్లో కానీ, సెల్ ఫోన్లో కానీ, యూట్యూబుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ఈ మొబైల్ సంఘాలు ఏర్పడి ప్రజల్ని ఏం చేస్తూ ఉన్నారు? తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. మా దగ్గరకు వస్తే అయ్యగారు మీకు ఈ సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు కదా, మీరు అట్టికాయలు తీసుకుంటే పిల్లలు పుడతారు, కచ్చిపులు తీసుకుంటే బాగవుతారు, నువ్వుని రాసుకుంటే స్వస్థత పొందుకుంటారు, క్యాలెండర్లు కొంటే దీవించబడతారు అని ఇలా అనేక రకాలుగా ప్రజలను కదా ఏం చేస్తూ ఉన్నారు? తప్పుదారి పెడతా ఉన్నారు. ప్రజలు కూడా మీరు గమనించారో లేదో, ఎక్కువ మంది జనాభా ఎక్కడుంటారు అని అంటే ఇదిగో ఇలాంటి మాటలు చెప్పేవాడి దగ్గరే వేల మంది కిక్కిరిసిపోతూ ఉంటారు. అక్కడ వాక్యం ఉండదు కదా, అక్కడ సత్యమే ఉండదు. ప్రజలను తప్పుదారి పట్టించి వాళ్ళ యొక్క బలహీనతలను ఏం చేస్తున్నారు? వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ప్రజలను ఏం చేస్తున్నారు? మభ్య పెడతా ఉన్నారు. పాపం రోగాల కోసం వచ్చిన వాళ్ళు, అప్పుల కోసం వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇబ్బందుల కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళు అది అయిపోంగలే లేకపోతే అవపోయినా మళ్ళీ ఏం చేస్తారు? అది తిరంగలే వెళ్ళిపోతారు. దానివల్ల ప్రభువుకేం పని లేదు, వాళ్ళ ఆత్మల క్షేమం జరిగే పనే కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సూచక్రియలు కనుక మీరు సూచక్రియలు ఎదుగుతున్నారు. ఎవరన్నాడు? కపెర్నహూములో చాలా కార్యాలు చేశాడు ప్రభు. ఆ చాలా కార్యాల వల్ల వాళ్ళు ఏం పొందుకోలేదు, వాళ్ళు మారు మనసు లేదు కదా. నీవు పాతాళంలోకి దిగిపోతావు అంటున్నాడు కదా. వాళ్ళు ఏమంటారు? ఆకాశం మటుకు హెచ్చించబడిన దానవును అంటున్నాడు కదా. ఆలోచన చేశారా? జాగ్రత్త సోదరుడా సోదరి. దేవుని వాక్యం మీద మనం ఆధారపడి వాక్యానికి తావిచ్చి వాక్యమైన దేవుని మనం వెంబడిస్తే మన ఆత్మలకు క్షేమం జరిగింది. అలా కాకుండా సూచక్రియల కొరకు, అద్భుతాల కొరకు, మరొకదాని కొరకు యేసుప్రభు దగ్గర రావాల్సిన అవసరం లేనే లేదు. ఆయన చేస్తాడు, సమస్తము చేస్తాడు. సంఘంలో ఉన్న మనకు, ప్రభు బిడ్డలుగా ఉన్న మనకు మన అవసరతలన్నీ ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రార్థనల ద్వారా ఆయన చేస్తాడు, అవసరాలను బట్టి చేస్తాడు. దానివల్ల ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి జ్వరం వచ్చింది, తగ్గింది, అయితే మరలా రాదా? ఇప్పుడు ప్రభు పేతురు ఇంటికి వెళ్ళాడు, పేతురత్తకు జ్వరం వచ్చింది, పేతురత్తని ప్రభు తగ్గించాడు జ్వరం, ఆమె లేచి పనిచేసింది. మళ్ళీ జీవితంలో పేతురత్తకి జ్వరం రాలేదా? అలాగే లాజరు, చనిపోయిన లాజరును యేసు ప్రభు ఏం చేశాడు? లేపాడు. మళ్ళీ తర్వాత లాజరు చనిపోలేదా? కాబట్టి ఇలా ఎందుకు మీరు ఆలోచించట్లేదు? మీరు దేనికోసం వెళ్తున్నారు? దేవుడు చనిపోయిన లాజరును లేపడానికి సమర్థుడు, అవసరాన్ని బట్టి లేపుతాడు. ఆ జ్వరంతో ఉన్న మన పేతురత్తకు జ్వరం వస్తే తగ్గించడానికైనా సమర్థుడు తగ్గిస్తాడు, సమస్తం ఆయన చేస్తాడు. కానీ దాని వలన రక్షణ లేదు. దేని వల్ల రక్షణ? ఈ నామం వల్లనే, యేసుక్రీస్తు నామం వల్లనే మనకి రక్షణ అని అంటున్నాడు. కాబట్టి ఏం కోరుకుంటున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే మనం చదువుతున్న ఈ లేఖన భాగాల్లో ఏదట?
యూదులు సూచక్రియలను అడుగుచున్నారు కదా. ఒక ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు, చాలా పెద్ద అధికారి. ఈయన మీ పరిచయం చేసి నేను ముందుకెళ్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభువుని చూడాలనుకుంటున్నాడు. దేని కొరకు చూడాలనుకుంటున్నాడు? రండి, 23వ అధ్యాయం వచనం 8 చదువుకుందాం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచ్యక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన్ను ఎవరటైనా హేరోదు కూడా ఏం చేస్తున్నాడట? ఈయన చేసిన సూచ్యక్రియల గురించి చాలా విషయాలు విన్నాడు కదా, చాలా సంగతులు విన్నాడు. ఆయన ఏదైనా ఒక సూచ్యక్రియ చేస్తే చూడాలని నిరీక్షిస్తున్నాడు. బహుకాలం నుండి ఆయన చూడగోరుతున్నాడు. యేసుప్రభు సూచ్యక్రియల కొరకా? చెప్పండి. యేసుప్రభు వచ్చింది ఈ లోకానికి ఎందుకు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, అంతే. నశించిపోతున్న మానవుడిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షణ కార్యం చేయడానికి వచ్చాడు. మానవులంతా పాపంలో నిండి ఉన్న మానవుణ్ణి పరిశుద్ధులైన దేవుడు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ఎక్కడ కూడా యేసు ప్రభు సూచక్రియలు చేయడానికి వచ్చాడు, అద్భుతాలు చేయడానికి వచ్చాడు, రోగులను బాగు చేయడానికి వచ్చాడు అని లేదు. మనం దాని కొరకు యేసు ప్రభువుని వెతకాల్సిన అవసరం లేదు. ఆయనకి అది చాలా చిన్న విషయం. దానివల్ల మనకి ప్రయోజనం శూన్యం. తాత్కాలికంగా మనం మేలులు పొందుకోవచ్చు, తాత్కాలికంగా రోగాలు బాగొట్టుకోవచ్చు, తాత్కాలికంగా జరుగుతాయి. దేవుడు చేస్తాడు, చేయడంటలా. నీ విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయగలడు. కానీ అది కాదు కావాల్సింది. మనిషికి కావాల్సింది, తక్షణమే జరగాల్సింది ఏంటంటే హృదయంలో మార్పు రావాలి. మారు మనసు, రక్షణ, బాప్తిజం, ఇది మనల్ని పరలోకం తీసుకెళ్లేది. ఎటర్నల్ లైఫ్ కావాలి మనకి. పరలోక సంబంధించిన జీవితాన్ని గురించిన నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. భూ సంబంధమైన లోకంలో కొంతకాలం మనం ఉంటాం కదా. పౌలు అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. యూదులు ఏం కోరుకుంటున్నారట? సూచక క్రియలు కోరుతూ ఉన్నాడు. మరి గ్రీసు దేశస్తులు ఏం అడుగుతున్నారు? జ్ఞానం అడుగుతున్నారు. జ్ఞానం కదా. జ్ఞానం ఎక్కడుంది? బుద్ధి జ్ఞానమును సర్వసంపదలు ఆయన ఏందే గుప్తమై ఉన్నాయి కదా. సొలొమోన్ ఏమడిగాడు? సొలొమోన్ ఏమడిగాడంటే, ప్రభువా, ఇదిగో నా తండ్రి అయిన దావీదు తర్వాత నన్ను రాజుగా నియమించావు. ఇదిగో దాను నుండి బేర్షిబా వరకు ఈ యొక్క గొప్ప రాజ్యాన్ని, ఈ పెద్ద రాజ్యాన్ని, ఈ లక్షల మంది ప్రజలను ఏలడానికి నన్ను రాజుగా నియమించావు. నా జ్ఞానం చాలు, కాబట్టి నువ్వే నాకు జ్ఞానమిమని సొలొమోను దేవుని ప్రార్థన చేశాడు. దేవుడు మెచ్చుకున్నాడు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అవును, సొలొమోను తన జ్ఞానాన్ని తన కొరకు కాదు, తన జ్ఞానాన్ని ప్రదర్శించుకొని పేరు తెచ్చుకోవాలని కాదు, జ్ఞానంతో డబ్బు సంపాదించుకోవాలని కాదు. ఆ సొలొమోను చేసిన ప్రార్థన దేవుని బిడ్డలైన ప్రజలను ఆయన జ్ఞానయుక్తంగా ఆయన పరిపాలించాలనే ఉద్దేశంతో దేవుడు నడినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సొలొమోనుకి ప్రపంచంలో ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? దేవుడు అధికమైన జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానం సొలొమోను పరిపాలన చేయడానికి ఉపయోగపడింది. ఆ జ్ఞానం సొలొమోను ఉన్నత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. కొంచెం పక్క జరుపు. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానం వల్ల సొలొమోను ఏమన్నా దేవుల్లో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా అని అంటే ఏమైపోయాడు? అధ్యాయం 16వ వచనంలో గత పాఠాల్లో మనం వీళ్ళ గురించి చూసాము. అయినా మరలా ఇప్పుడు సందర్భాన్ని బట్టి మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహాలతో నిండి ఉంటుట చూచి అతని ఆత్మ పరితాపం పట్టలేక పోయెను. వచనం 19.
పోచున్నామని చెప్పి ఉమ్. ఏదెన్సు వాళ్ళలారా అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. చాలండి. ఏథెన్స్ పట్టణం వాళ్ళట చూడండి వచ్చిన 21లో ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము. ఈ ఏథెన్స్ పట్టణస్తులకి ఏం కావాలట? కొత్త కొత్త సంగతులు కావాలి, జ్ఞానం కావాలి కదా. కొత్త వాళ్ళు ఎవరైనా బోధకులు, కొత్త సేవకులు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని చేర్చుకోవటం, వాళ్ళ దగ్గర వాక్య మాటలు విని ఆనందపడతా ఉంటారు. కొత్త కొత్త సంగతులు మాకు కావాలి. వాళ్ళు ఆ మాటల కొరకు చూస్తూ ఉన్నారు, ఆ మాటలతోనే కాలం గడుపుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చూస్తే వచ్చిన 16లో వారి యొక్క పట్టణంలో ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉంది. ఏం లాభం? కొత్త కొత్త సంగతులు వింటున్నారు కదా, కొత్త కొత్త వాక్యాలు వింటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? జీవం లేని విగ్రహాలను పూజ చేస్తూ ఉన్నారు. పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోయింది. ఎంత బాధాకరం అండి. చివరికి వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళకి జ్ఞానం ఎక్కువైపోయింది. ఒక గుడి కట్టి ఆ గుడిలో ఏ విగ్రహం పెట్టలా, ఒక రాయి పెట్టి ఒక బండ పెట్టి ఆ బండ మీద ఏం రాశారంటే చూడండి వచ్చిన 23లో, నేను సంచరించి చూచుచు మీ దేవతా ప్రతులను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. ఏం చేశారట? మన అందరు దేవుళ్ళని, అందరు విగ్రహాలన్నీ పెట్టుకున్నాం. ఒకవేళ ఏ దేవుడైనా మర్చిపోతే ఆ దేవుడు తన కోపాన్ని చూపించి మన మీద ఉగ్రత తీసుకొచ్చి మనల్ని నశింపజేస్తాడేమో అని ఒక రాయి మీద తెలియబడని దేవుడు అని రాసుకొని దాన్ని కూడా దేవుడు చేసుకున్నారు. జ్ఞానం ఎక్కువైపోయింది. ఎవరికి? ఏథెన్స్ పట్టణస్తులకు జ్ఞానం ఎక్కువైపోయింది. ఆలోచన చేశారా? ప్రభు అన్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయన ఎందే క్లుప్తమై ఉన్నాయి. ఆయన దగ్గరే కదా. ఆయన మాటతో సృష్టిని కలుగు చేసినవాడు, సముద్రాన్ని కలుగు చేసినవాడు, జీవరాశులు కలుగు చేసినవాడు కదా, సూర్యుడిని చంద్రుడిని కలుగు చేసినవాడు, సమస్తాన్ని మాటతో కలుగు చేసినవాడు ఆయన. నిన్ను నన్ను కూడా ఆయన నిర్మించినవాడు. ఆయన తన చేతి పనితో మానవుడిని నిర్మించినవాడు. ఆయన జ్ఞానానికి తక్కువైంది లోకంలో ఏది లేదు. ఆయన జ్ఞానం అందుకోవటం ఏ మానవుడి వల్ల కాదు. ఎన్ని కంప్యూటర్లు రాని, ఎన్ని నెట్వర్క్లు రాని, ఎన్ని ఐఏలు రాని, ఏఐలు రాని, ఎన్ని వచ్చినా ఆయన జ్ఞానం ముందు ఇవన్నీ మానవుడి జ్ఞానం చిన్నదే కదా. ఇప్పటికీ శూన్యంలో సృష్టిలో అర్థం కాని మానవుడికి అనేకమైనవి ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఆకాశానికైతే చాలా వరకు మానవుడు వెళ్ళగలుగుతున్నాడు, చంద్రమండలం మీదకి వెళ్ళగలుగుతున్నాడు, అన్ని గ్రహాలు చూడగలుగుతున్నాడు, అన్ని చేయగలుగుతున్నాడు. మానవుడు దేని మీద తను నివాసం ఉంటున్నాడో, తను బ్రతికుంటున్నాడో, ఆ భూమి లోన ఏముందో తెలుసా? ఆ భూమిలోన ఏముందో కనిపెట్టాలని ప్రయత్నం చేస్తే ఎక్కువ దూరం ఏం కాదు, ఒక్క 4 కిలోమీటర్ల లోనకి వెళ్తే ఏముందట? భయంకరమైన అరుపులు, కేకలు వినబడుతున్నాయి. మీకు తెలుసో లేదో, ఆ రష్యా వాళ్ళు ప్రాముఖ్యంగా చాలామంది భూమి తవ్వకాలు చేశారు, లోనకి ఏముండియో కనుక్కోవాలని వెళ్ళారు. రష్యా వాళ్ళు ఏం చేశారంటే భయంకరమైన ఆయుధాలతో, లేకపోతే ఆ యొక్క మిషనరీతో భూమికి రంధ్రాలేసి అడుగున భూమిలో ఏముందో కనుక్కోవాలని లోతులోతుకి వెళ్ళిపోతే కెమెరా పెట్టి లోన వింటుంటే సౌండ్లు దిగే కొంది లోనకి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాతే ఏమనిపిస్తుందో తెలుసా? వాళ్ళు పంపించిన ఆ యొక్క పరికరాలన్నీ కాలి బుడ్డి అయిపోతున్నాయి. అరుపులు, కేకలు వినబడుతున్నాయి. వాళ్ళు భయం వేసి దాన్ని మూసేశారు. మీరు ఇంటర్నెట్లో కొడితే దాన్ని తెలిసిద్ది. ఎన్నో 100 అడుగులు తవ్వారు, అందులో ఉంటుంది. ఆలోచన చేశారు. 400 చిల్లర అడుగులు ఎన్నో ఉన్నాయి, నాకు గుర్తులేదు. కాబట్టి మానవుని యొక్క ఆలోచన చూడండి. తను నివాసం ఉంటున్న భూమి లోనకే ఏముందో లోనకి వెళ్ళి చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. దీని గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఏముంది? మానవుడికి అక్కడ అగాధం ఉంది కదా, పాతాళం ఉంది. పాతాళం ఎక్కడ? భూమిలో లోన పాతాళం ఉంది కదా. ప్రభు ఎప్పుడో రాయించేశాడు. ఆలోచన చేశారా? అక్కడ ఏడుపులు, పళ్ళు కొరుకుంటూ ఉంటుంది. మానవుని జ్ఞానం దేవుని ముందు
ఏమాత్రం పనిచేయదు. పిల్లరా, వీళ్ళు ఏం కోరుకుంటున్నారట? వీళ్ళు జ్ఞానాన్ని కొత్త కొత్త సంగతులు కావాలని కోరుకుంటూ ఉన్నారు. మన వాక్యంలో మనం చూసినట్లయితే ఎవరు వాళ్ళు? గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఆయన యూదులకు ఆటంకముగా గాను అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలవడి వారికేమి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. చూసారా? ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు అయి ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప మనం దేనిని పొందుకోలేం. మానవుని యొక్క జ్ఞానం, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం కదా. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, కింద మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఏమంటున్నాడు చూడండి, వచ్చిన 29లో 26 నుంచి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుట లోకంలో బలహీనలైన వారి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థపరచుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపవారిని ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు చూసారా? దేవుడు ఈ లోక జ్ఞానానికి ఆయన చెప్తుంది ఏంటట? వెర్రివారిని కదా, బలహీనులను కదా, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు తన పని కొరకు. నా జ్ఞానం దేవుని దృష్టిలో పనిచేయదు. దేవుని దగ్గర వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే, నేను కాదు ప్రభువా, నీవే అని మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం కదా. అందుకే లోక జ్ఞానస్తుని ఏం చేస్తున్నాడు? వెర్రివారంగా ఉండడానికి కదా, సిగ్గుపరచడానికి కదా. దేవుడు ఎలాంటి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పిల్లరా, రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఏర్పాటులో నీవు ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఏం చేయాలా? బాగా వినాలి, బాగా చదవాలి. అనుదినం నువ్వు బాగా వాక్యాన్ని ధ్యానం చేస్తే వాక్యం ద్వారా నువ్వేమవుతావు? బలపరచబడతావు. వాక్యం ద్వారా నువ్వు ప్రోత్సహించబడతావు. వాక్యం నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చిద్ది. ఆలోచన చేశారా? ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పిన ప్రార్థన చేస్తాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక మాట చూశాను. ఒక ఆయన్ని అడుగుతూ ఉన్నారు, ఏమండి చాలామంది క్రైస్తవంలోకి వెళ్తున్నారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. దుబాయ్ రాజు కూడా యేసుప్రభుని ప్రిన్స్ యువరాజు కూడా నమ్మాడు. అసలు ముస్లింలు నమ్ముకోవడం అంటే ఆషామాష విషయం కాదు కదా, వాళ్ళు తొందరగా నమ్మరు అని. ఇవన్నీ కూడా నువ్వు వాక్య వెలుగులో మాత్రమే కాక చారిత్రక నేపథ్యంలో కూడా నువ్వు గమనిస్తే ఇప్పటికీ దీనిలో ఒక్క తప్పు కూడా ఏ వ్యక్తి చూపించడానికి వీలు లేదు. మిగతా గ్రంథాల్లో ఊరికే తప్పులు ఊరిని దొలడవచ్చు కదా, నిలబడవు. ఆ మాట చెప్తూ ఆయన ఏమన్నాడంటే, నా మాటలు కాదు, ఒక మాట అన్నాడు. ఏమండి, మన దేశ గ్రంథాల్లో మనం చూసినట్లయితే చూస్తే 20,000 సంవత్సరాలు ఆయన రాజ్యాన్నే లేడు. దశరథుడు 20,000 సంవత్సరాల రాజ్యాన్నే లేడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్నే లేడు. ఇద్దరు కలిపి ఎన్ని సంవత్సరాలు? 31,000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినట్టుగా మీ పుస్తకాల్లో ఉంది. మంచిదే. 31,000 క్రితమే వాళ్ళు రాజ్యాలు లేనప్పుడు రాజుల దగ్గర ఏముంటాయి? వాళ్ళ కత్తులు ఉండాలి, గుర్రాలు ఉండాలి, ఆభరణాలు ఉండాలి కదా, బట్టలు ఉండాలి. రాజులకు సంబంధించిన అనేకమైనవి ఉన్నాయి అని మీరు అంటున్నారు కదా. 31,000 క్రితం అవన్నీ ఉంటే మరి ఈ మధ్య కాలంలోనే కదా మానవుడికి సంబంధించిన పాత్రలు మనిషి ఎట్లా తయారు చేశాడు? మొట్టమొదట రాతితో చేసుకున్నాడు, రాళ్లతో పాత్రలు చేసుకున్నాడు, రాళ్లతో ఆయుధాలు చేసుకున్నట్టుగా చరిత్రలో మనం చూస్తాం. రాళ్లతోనే ఆ పత్రాలు ఉన్నాయి కదా, రాళ్ల మీదే పదాజ్ఞలు దేవుడు దేని రాసిచ్చాడు కదా, ఆ పలకల మీద రాసి ఇచ్చాడు, రాళ్ళ మీద. ఆ తర్వాత దాన్ని చర్మపు కాగితాల మీద రాయడం జరిగింది.
31,000 సంవత్సరాల క్రితమే మాకు పుష్పక విమానాలు ఉన్నాయి అని అంటారు. మరి ఈ విమానం రైట్ బ్రదర్స్ కనిపెట్టిన దాకా విమానం లేనే. మీరు అనేక మంది చదివిన వాళ్ళు దీన్ని అంగీకరించట్లా. ఎందుకనంటే ఇది వాస్తవం అని, చారిత్రకంలో ఇది నిలబడతల్లా కదా. ఈరోజు మనం చూసినట్లయితే మన దేశంలో ఉన్న పండగలన్నీ కూడా, పండగలు చేసుకునే వాళ్ళకి 99% మందికి వాళ్ళ పండగల చరిత్ర తెలియదు. మీరు కావాలంటే అడగండి మీ స్నేహితుల్ని. మన దేశంలో జరిగే పండగలన్నీ కూడా ఆ పండగల యొక్క నేపథ్యం అడిగితే వాళ్ళు చెప్పరు, ఊరికే చెప్తారు. నిన్న జరిగింది కదా, ఏ పండగ అది? దీపావళి. దీపావళి ఎందుకు అయ్యానంటే దస్ హరా. దస్ అంటే 10, హరా అంటే తలలు గలవాడు. హరి 10 తలలు కలిగిన వాడిని చంపితే దసరా పండగ కదా. ఇక్కడేమో దీపావళిలో నరకాసుని చంపితే, మీరు గమనించండి, మన భారతదేశం జరిగే పండగలన్నీ కూడా ఎవరో ఒకళ్ళని చంపితే చేసుకునే పండగలే. జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. వాళ్ళని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, కానీ చదవాలి, అది బైబిల్ చదవాలి, బయట జ్ఞానం తెలుసుకోవాలి. దేవుడు వాక్యాన్ని మనం చదివి రుచి చూసి తెలుసుకున్నప్పుడే మనం సత్యంలో నిలబడతాం. ఈ బైబిల్ స్టడీ ఎందుకంటే వాక్యాన్ని నేర్చుకోవాలి. సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు సత్యం మిమ్మల్ని చేసిద్ది, స్వతంత్రంగా చేసిద్ది. ఎవరో చెప్పారు అనే మాటలు వద్దు కదా. నేను చాలామందిని అడుగుతూ ఉంటాను, వాళ్ళు నాకెళ్ళి కొంతమంది ఇదిగా చూస్తూ ఉంటారు. చాలా చోట్ల మనం చూసినట్లయితే ఎవరైనా మనిషి చనిపోతే ఆ రాత్రిపూట ఏం చేస్తారు? గబగబా తెచ్చి మంట పెడతారు. ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి గబగబా కట్టి తెచ్చి కాలుస్తారు. నేను వెళ్ళి అడుగుతా, జనాభా తక్కువగా ఉండేవాళ్ళు, ఎక్కడో 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్ల దూరంగా ఉండేవాళ్ళు, పొలాల్లో ఉండేవాళ్ళు, కొండల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆ శవాల కొరకు నక్కలు వస్తాయి. నక్కలు తోడేళ్ళు వచ్చి శవాలను పిక్కిపోతాయనే ఉద్దేశంతో జంతువుల్ని భయపెట్టడానికి మంట చాలా ప్రాముఖ్యమైంది. మీరు గమనించారో లేదో, జంతువు ఏదైనా మంటను చూస్తే పారిపోయిద్ది. నిప్పు వెలిగించి కనుక పెట్టారనుకో, ఎంత పెద్ద జంతువు అయినా పారిపోయిద్ది. కాబట్టి ఆ జంతువుల దగ్గర రాకుండా, పురుగుబుట్ట రాకుండా, పాములు రాకుండా ఉండటం కొరకు రాత్రిపూట ఆ రోజుల్లో మంట వెలిగించేవాళ్ళు. అది వెలుగుగా కూడా పనిచేసిద్ది ఎడారులో. అప్పట్లో విద్యుత్ లేదు కాబట్టి దాని కొరకు వెలిగించారంటే అర్థం ఉంది. మరి ఇప్పుడు ఎందుకు వెలిగిస్తున్నారంటే ఎవరికి తెలియదు కదా. మంచి ఎల్ఈడి బల్బులు వచ్చి తెల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి అవి కదా, బాక్సులు, కూలింగ్ బాక్సులు వచ్చినాయి. ఇంతకుముందు ఐస్ మీద ముడకబెట్టేవాళ్ళు, ఉప్పు వేసేవాళ్ళు, అవన్నీ లేవు. ఇప్పుడు బాక్స్లో పెడుతున్నారు. బాక్స్లో సేఫ్టీగా ఉంటున్నాడు బాడీ. మరి ఎందుకు మంట అని అంటే ఏమో, ఎందుకు ఎవరు విమర్శించడం కొరకు కాదు, కానీ మనకి తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం, మనలో అలాంటి మూఢభావాలని మన హృదయాలు పెట్టేశారు, మన పాత వాళ్ళలో పెట్టేశారు. వాళ్ళకి చదువులు లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి వాక్యం తెలీదు. కాబట్టి నువ్వు ఏం వెతుకుతున్నావు? ఇదిగో నీ ప్రతి ప్రశ్నకు జవాబు బైబిల్ గ్రంథంలో ఉంది. నీ ప్రతి ఆలోచనకు ఆన్సర్ బైబిల్ గ్రంథంలో ఉంది. బుద్ధి, జ్ఞానం. యూదులేమో సూచికలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. మరి నీవు నేను వెతుకుతా ఉన్నావు. 18వ వచనం ప్రార్థన చేసుకుందాం. సిలువను